హలో ఫ్రెండ్స్, సరిపోదా శనివారం మా దగ్గర అయితే ప్రీమియర్ షోస్లో నేనైతే చాలా దూరం వెళ్ళి మరి ఈ సినిమా అయితే చూడటం జరిగింది. సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే నాకైతే సినిమా నచ్చిందనమాట. నచ్చంలోనే సరిపోదు, సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి, మరి బ్లాక్ బస్టర్ అయిందా లేదా అనేటటువంటిది ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం అనమాట. సోకులపాలెం అనేటటువంటి ఒక ఊరు. ఆ ఊరు అంటేనే మన సబ్ ఇన్స్పెక్టర్ ఎస్జే సూర్యకి అయితే నచ్చదనమాట. మరి తను ఎందుకు నచ్చదు, ఆ సోకులపాలెం అంటే తను ఎందుకు మండిపోతాడు అనేటటువంటి ఒక కాన్సెప్ట్. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే హీరో అనమాట. హీరో ఒక క్యారెక్టరైజేషన్ గురించి ఒక్క మొక్కలో చెప్పాలంటే మామూలుగా మన అనుకున్న వాళ్ళు ఎవరినైనా కొడుతున్నా ఎవరైనా తిడుతున్నా కానీ మనకైతే కోపం వస్తుంది. అదే నానికి చూసుకున్నట్లయితే ఎవరినైనా పరాయోని కొడుతున్నా తిడుతున్నా తనకు కానీ కోపం వచ్చింది అనుకో, మన నాని ఫిక్స్ అయిపోతారు అనమాట. వీడు మావాడు, వీడికి వచ్చినటువంటి సమస్య నాది అనేటటువంటిది ఫిక్స్ అవుతాడు. మరి ఆ విధంగా తన క్యారెక్టర్లో జరిగినటువంటి మార్పులు ఏంటి, తన లైఫ్లో జరిగినటువంటి చేంజెస్ ఏంటి, మరి ఎస్జే సూర్యకి తనకి పడనంత విషయం ఏం జరిగింది అనేటటువంటిది ఇంకొకటి అనమాట. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. అబ్బాబ్బా చీల్చి చంపేసింది. చాలా మంది అంటారనమాట ఆ అమ్మాయికి యాక్టింగ్ చేత కాదు, ఎక్స్ప్రెషన్స్ పలకడం చేత కాదు అనేటటువంటి చాలా మంది మాట్లాడతారు. కానీ ఈ సినిమాలో అయితే అన్నీ లేసిపోతాయి, మొత్తం పోతారు. తన ఎక్స్ప్రెషన్స్ అయినా తన యాక్టింగ్ అయినా చూడలేక ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆ క్యారెక్టర్స్ అన్ని కలుసుకునే లేదా, మరి సోకులపాలెంలో సమస్య ఏంటి, ఇది ఒక బొమ్మ ఉంటుంది భయ్యా. ఇక్కడైతే విజిల్ సాగు నిజంగా మన నాని మాస్క్ కట్టుకొని వచ్చినప్పుడు అయితే థియేటర్లో నిజంగా చాలా మంది పోయారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. ఆ రేంజ్లో నాకైతే అనిపించింది అనమాట. ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో చాలా డీసెంట్, చాలా బాగుంటుంది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొద్దిగా స్లో అయినటువంటి ఫీలింగ్ కలిగింది. క్లైమాక్స్ చూసుకున్నట్లయితే మరీ డల్ అయింది అనేటటువంటి ఫీలింగ్ మరీ కలిగింది అనమాట. మన నాని సినిమా చూసుకున్నట్లయితే ప్రతి సినిమాలో కూడా క్లైమాక్స్ జయ్యం లేసేది, కానీ ఈ సినిమాలో కొద్దిగా క్లైమాక్స్ పస తగ్గింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. ముఖ్యంగా యాక్టర్స్ యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఒక్కొక్కళ్ళు పోటీ పడి నటించారనమాట. నాని బాగా యాక్టింగ్ చేస్తారా అని చెప్పి మనం అనుకున్నప్పుడు ఎస్జే సూర్య తనకు మించి యాక్టింగ్ చేయడం, ఎస్జే సూర్య వాము ఏంద్ర నానిని మించిపోతారా అన్నప్పుడు మళ్ళీ తన యాక్టింగ్తో ఇచ్చేయడం అనమాట. ముఖ్యంగా వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే పోటీ పడి నటించారు. వీళ్ళకి వంక పెట్టేటటువంటిది అయితే నాకు ఎక్కడా కానలేదన్నమాట. స్క్రీన్ ప్లే కూడా బాగుందన్నమాట. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో మెయిన్ ప్లస్ మెయిన్ హీరో అయితే మ్యూజిక్ డైరెక్టర్ దన్నవర దోత. ఏందా కొట్టుడు, ఆ క్లైమాక్స్ బీజిఎం ఏంది, ఆ ఇంటర్వెల్లో బీజిఎం ఏంది, మధ్యలో ఎలివేషన్ బీజిఎం ఏంది. నిజంగా ఇది సరిపోదా శనివారం మూవీయా లేదా హాలీవుడ్ మూవీయా అనేటటువంటిది కూడా మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. వేరే లెవెల్ పడ్డది బీజిఎం. మీరు ట్రైలర్లో టీజర్లో చూసింది ఏదైతే ఉందో నార్మల్ బీజిఎమే, కానీ సినిమాలో చూసేటటువంటిది వేరే లెవెల్ బీజిఎం ఉంటుంది అనమాట. అండ్ కామెడీ సీన్స్ అంత ఎక్స్పెక్ట్ చేయమాకండి. స్టోరీ ఏదైతే ఉందో ఓకే అనిపిస్తుంది అనమాట. కానీ తన వరల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో కొద్దిగా తగ్గినటువంటి ఫీలింగ్ కలిగితే, సినిమా కొద్దిగా స్లోగా లేకుండా ఉంటే, అంత ఎక్కువ డ్యూరేషన్ లేకుండా ఉంటే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయ్యేది భయ్యా. మరి ఇంకా ఏమైంది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలన్నమాట. నిజంగా డెఫినెట్లీ వెళ్ళండి, వన్ టైం వాచబుల్ అని చెప్పి 100% చెప్తా. ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేయండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అంటే నాని చెప్పిండు కదా, బస్తాడు పేపర్లో పట్టకపోండి, ఇంకా బీభత్సమైనటువంటి హైప్తో మొత్తం పోతారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు ఎక్కడా కలగలేదు. బాగుంది. నాని సినిమాలన్నీ ఎలా ఉంటాయో ఈ సినిమా కూడా అంతే ఉంది, కానీ దానికి మించి డిఫరెన్స్ అయితే ఈ సినిమాలో అయితే నాకు కనరాలేదు. ఇది నేనైతే పర్సనల్గా చెప్పాలి అని అంటే ఉంటా. మరి బాయ్ రివ్యూ ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ సినిమాలో చాలా బొక్కలు ఉన్నాయి అనమాట, చాలా ఎక్కలు ఉన్నాయి. దాని గురించి డెప్త్ రివ్యూ కావాలంటే డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. లేకపోతే ఇంకో ఫుల్ వీడియో లైక్ 10 minutes or 8 minutes వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. బాయ్, ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి. సినిమా చూడాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా పంపండి. బాయ్, ఉంటాను, నమస్కారం.